గుబులు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలి అని ఎత్తులు కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం కాంగ్రెస్ తో మోసపోయింది చాలు అంటూ నినాదం గౌరవప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్ ఇది బీఆర్ఎస్ కి చెందిన సమస్య వాళ్ళు ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళనే చుట్టుముడుతా ఉన్నాయి ఒకవైపు బిడ్ అరెస్టు ఇడ ఫోన్ ట్యాపింగు ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కేసీఆర్ ఏజ్ మీద పడడము ఆ కొడుకు ఏమన్నా చేస్తాడేమో అంటే ఇంకా పార్టీ నాశనం చేయడము ఇట్లా ఈ వీటితోని పార్టీ మొత్తం డీలా పడిపోయింది కింది స్థాయిలో ఉన్న క్యాడర్ అంతా కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఆ గ్రౌండ్ వర్క్ ఈ రెండు పార్టీలు చాలా దిగ్విజయంగా కానిచ్చేస్తూ ఉన్నాయి విషమ పరీక్షను అధిగమించాలి అని ఎత్తులు కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం పేరిట ప్రచారం అట ప్రజాస్వామ్యం కోసమని ప్రచారం చేస్తారట 10 సంవత్సరాలుగా ఒక భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించిన కేసీఆర్ ఇవాళ ప్రజాస్వామ్యం అంటే జనం నమ్ముతారా ఇలా మీటింగ్లలో పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నాడు ఆయన ఈ పెద్ద మనిషి పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నాడు మేము వచ్చిన తర్వాత మర్యాదగా ఉండదని 10 సంవత్సరాలుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో 13 లాకప్ డెత్తులు చేసిండు కేసీఆర్ అంటే పోలీస్ స్టేషన్లే చంపిండు పోలీసులతో వందల వేల మంది మీద కేసులు పెట్టిండు అరే కోదండరాం లాంటి వాళ్ళని ఎత్తుకపోతే డోర్లు అద్దాలు బలగొట్టి ఆకునూరి మురళి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేవి నాలాంటి వాళ్ళని రోడ్ల మీద ఎత్తుకపోతేవి మల్లన్న లాంటి వాళ్ళని ఎత్తుకపోతేవి సామాన్య ప్రజలదైతే ఇంకా చాలా దారుణం ఇంకా ఈ 13 లాకప్ డెత్తులు పక్కన పెడితే జర్నలిస్టులని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కొంతమందిని చంపేసినారు కూడా డౌట్ ఏముంది ఆర్మూర్లో జరగలే ఒక జర్నలిస్ట్ హత్య ఇట్లా చాలా జరిగినాయి చాలా నియోజకవర్గాల్లో ప్రజలు పోలీసుల చేత పూర్తి హింసకు గురైనారు నాకు తెలిసి గత నిజాం రజాకార్ల సమయంలో లేనటువంటి భయంకరమైన హింసను దాంతో సమానమైన హింసని 10 సంవత్సరాలుగా ఎదుర్కొన్నారు అలాంటి ఈయన దానికి కారణమైన కేసీఆర్ ఇవాళ ప్రజాస్వామ్యం కోసమని ప్రచారం చేస్తాడు ఎవడు నమ్ముతాడు నమ్మరు నవ్వుకుంటారు కాంగ్రెస్తో మోసపోయింది చాలు అంటూ నినాదం గౌరవప్రద సీట్లు ఇస్తేనే నిలబడే ఛాన్స్ 5 అట్లీస్ట్ ఒక 3 సీట్లన్నా గెలిస్తే ఏమన్నా పరువు సరేలే 3 వచ్చినాయి అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి లేదా అసలే రాలేదనుకో కథమే ఈ పార్టీ ఇక మిగలదిగా ఈ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది సరే పార్టీ ఉంటే ఉండొచ్చు చాలా పార్టీలు వాళ్ళ దేశంలో చాలా పార్టీలు ఉంటాయి కానీ వీళ్ళు ప్రధాన పోటీలో నిలబడే అవకాశం భవిష్యత్తులో ఉండదు మినిమం 3 నుంచి 5 సీట్లు గెలిస్తేనే వీళ్ళకి ఏమైనా వాతావరణం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9 ఆనాడు ఎప్పుడు 2019లో సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్నాడు ఇలా ఆనాడు 9 వచ్చినాయి ఇప్పుడు అధికారం లేదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉన్నది గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ ఉన్నది మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచంటూ అభ్యర్థులు జంప్ చేస్తున్నారు రంజిత్ రెడ్డి చేవెళ్లలో టికెట్ ఇస్తే నీకేం టికెట్ నాకెందుకు రండి ఆయన ఈడ పోటీ చేస్తే నేనే గెలుస్తాను పోయి కాంగ్రెస్లో పడ్డాడు కడియం కావ్య నాకెందుకు ఈ టికెట్ నా బిడ్డకి ఈ టికెట్ ఎందుకు ఓడిపోయే టికెట్ నా బిడ్డ అరంగ్రేటంలోనే ఎందుకు ఓడిపోవాలని ఆయన పోయి కాంగ్రెస్లో జంప్ అయ్యిండు ఎవరన్నా అసలు నీ కుటుంబమే పోటీ చేస్తలేదు కదా 2001 నుంచి ఈనాటి దాకా చరిత్రలో వాళ్ళ ఫ్యామిలీ పోటీ చేయని ఎలక్షన్ లేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తలేరు ఇప్పుడు మరి ఎందుకు చేస్తలేరు ఖాళీగా ఉన్న సంతోషరావుని పెట్టవచ్చు కదా కవిత జైలు నుంచే పోటీ చేయొచ్చు కదా నిజామాబాద్ నుంచి ఎందుకు చేయట్లే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కూడా కష్టమే దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇది లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది మళ్లీ నిలబడి కలబడాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించాల్సిందే మెరుగైన ఫలితాలు సాధిస్తే మాత్రం అధికార పార్టీకి పక్కలో బల్లెంలాగా మారే అవకాశం ఉంటుంది అన్ని స్థానాల్లోనూ వీలైనంతగా పోటీ పడాలని కొన్ని స్థానాల్లో మాత్రం చావోరేవో అన్నట్టుగా సర్వశక్తులు ఒడ్డాలని సంకల్పించింది అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెమటోడుస్తున్నారు ఏమైనా చెమటోడిచిండు ఆయన ఇంకా యాత్రనే స్టార్ట్ కాకపోయా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవకపోయినా భారీ బహిరంగ సభలకు మాత్రమే హాజరైనా ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు వారితో కష్టసుఖాలు మాట్లాడుతున్నారు తుంటి ఎముక విరిగి ఇబ్బంది పడుతున్నా ఇప్పటికే కొన్ని జిల్లాలు చుట్టేశారు బుధవారం నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు దాదాపు 17 రోజుల పాటు ఏకబిగిన ఈ బస్సు యాత్రలో ద్వారా ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు
ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటమంటాడు. ఇంకా దాంట్లో ఏం డౌట్ లేదు, మళ్ళీ కొత్తగా ఆలోచించాల్సిన అక్కరేం లేదు ఇక. సో ఇట్లా వీళ్ళకి చాలా భయంకరమైన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి ఒకటి లేదా 2 స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఏమన్నా ఫైట్ ఎక్కువగా ఇస్తున్న స్థానం ఏదైనా ఉందని కొంత మెదక్ కనిపిస్తుంది. మెదక్ అని అంటే ఆడ కూడా వెంకటరామిరెడ్డి చెత్త క్యాండిడేట్ని పెట్టినారు, అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఏమైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ అటు ఇటు లాగితే ఏమైనా బయటపడొచ్చేమో అన్న ఒక చర్చ ఉన్నది. అంతకు మించి ఇంకా వేరే ఏ నియోజకవర్గంలో వీళ్ళకి పెద్దగా పోటీ లేదు. సో కొంత ఈ మధ్యకాలంలో ఈ కరువు పరిస్థితులు ఈ దీనివల్ల కొంత ఆ ప్రజలు ఆలోచించే ప్రయత్నం చేసినా మేజర్ ఓటు బ్యాంకు వీళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు గెలిచేంత పరిస్థితి అయితే లేదు. ఏమన్నా పెరిగితే ఈ 10-15 రోజుల నుంచి జరిగిన పరిణామాలతో ఏమన్నా 1% ఓటు బ్యాంక్ పెరిగితే పెరగొచ్చు, కానీ అది గెలుపుకి ఉపయోగపడేలా అంత ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం అయితే కనబడట్లేదు. పిచ్చలైట్ కేసీఆర్ అనుకుంటున్నట. కేసీఆర్ బస్సు యాత్ర ఆలస్యం, షెడ్యూల్ ప్రకారం నిన్ననే ప్రారంభం కావాలి. అనూహ్యంగా 2 రోజులు ముందుకు జరిపిన కేసీఆర్. ఇప్పుడు పిచ్చలైట్ అంటే పాపం ఆయనకి ఏమైందో, లేస్తుంటే కూర్చుంటుంటే, లేకపోతే మళ్ళా రాత్రి అటు ఇటు పడ్డదేమో, మళ్ళీ కొంచెం ఏదైనా బెరికిందేమో, ఎట్లా మనం పాపం పెద్ద మనిషి. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకున్నారా? ఎలక్షన్ అనగానే ఎప్పుడూ భారీ బహిరంగ సభ పెట్టే కేసీఆర్ ఈసారి బస్సు యాత్రలతోనే సరి, జన సమీకరణ కష్టమని భావించారా? ఎమ్మెల్యేలు కింది స్థాయి లీడర్ల సహకారం తగ్గిందా? అసలు ఆడ పోటీ చేస్తాడేవాడు? మీరు చూడండి, మల్కాజ్గిరి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడా ప్రచారంలో? ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ రాగిడి లక్ష్మారెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సహకరిస్తలేరు. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు సహకరిస్తున్నారా చెప్పండి గ్రౌండ్లో? మల్లారెడ్డి నాకు కనిపిస్తున్నా మీకు మీడియాలో? ఒక్క రివ్యూ మీటింగ్లో కనబడ్డాడు, కథమిగా అవుట్. ఏ ఎమ్మెల్యే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఎవ్వరూ మద్దతు ఇస్తలేరు. చాలామంది ఇప్పటికే కాంగ్రెస్తో కొంతమంది, బీజేపీతో కొంతమంది వాళ్ళ లైన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇష్టమున్న మిగతా అభ్యర్థికి మమ్మల్ని కాపాడండి, మేము మీతో ఉంటామని ఇటు కాంగ్రెస్తో అటు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇంటర్నల్గా. అందుకే కేసీఆర్కి తెలిసింది అటు ఇటు అయ్యే వ్యవహారం ఉందని బస్సు యాత్ర పెట్టుకున్నాడు. బస్సు యాత్ర అంటే ఉంది, పోతూనే ఉండదు బస్సు. ఏనో తాను ఆగుతాడు, ఆ మీటింగ్ పెడతాడు, 4 ముచ్చట్లు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. రాష్ట్రంతో పాటు దేశాన్ని ఏలి చరిత్రలో నిలిచిపోదామని కలలుగన్నాడు. కానీ పార్టీని అధికారంలో లేకుండా పోతుందని అస్సలు ఊహించలే. అధికారం పోగానే అవినీతి ఆరోపణలు కొదమసింహంలా వెంటాడుతాయని భావించలేదు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టి ఎలాగో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్న గులాబీ బాస్ ఒక్కసారిగా బలహీనపడడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంపై అంతగా ఆసక్తి లేనట్టుగా కనిపిస్తోందంటున్నారు. అసలు ఎన్నికలు వచ్చాయంటే కనిపించే హడావుడి, హంగామా ఏదీ కూడా ఈసారి లేకపోవడం ఆయన ఈ ఎన్నికలు సింపుల్గా ట్రీట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఆయనకి కూడా తెలుసు ఒక్క సీటు వస్తే లేకపోతే అది కూడా రాదని.